రాజకీయాల్లో అదృష్టం అవకాశం ఒకసారి మాత్రమే తలుపు తడుతుందట. దాన్ని అందిపుచ్చుకొని అందరినీ కలుపుకుపోతే నిజమైన నాయకుడు అవుతారు. కానీ అందలం ఎక్కాక తన విజయానికి కారణమైన అందరినీ మర్చిపోతే ఎదురు దెబ్బ తప్పదంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేకు అదే జరిగిందట. అధికారంలోకి వచ్చాక కార్యకర్తల్ని పక్కన పెట్టి తానా అంటే తందానా అనే వాళ్ళని ఆయన చేరదీశారట. దీంతో ఈ విషయం సీఎం దాకా వెళ్ళిందట. ఆయన వెంటనే ఫస్ట్ టైం ఎమ్మెల్యేను పిలిపించి గట్టిగా తలంటు పోశారట. పాలిటిక్స్ లో ఎలా నడుచుకోవాలో క్లాస్ కూడా పీకారట. ఇప్పుడు అదే నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది ఈ ఇష్యూ అంతా కూడా. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? ఆయన ఎంజీఆర్ అంటే తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ కాదు, ఎమ్మెల్యే సార్. అది కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన సారు వారు. ఒడిశా రాష్ట్రానికి ఆనుకుని ఉండే శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి మామిడి గోవిందరావు అలియాస్ ఎంజీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పనితీరు ఇప్పుడు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్ గా మారిందట. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి పాలిటిక్స్ లోకి అడుగుపెట్టారు ఎంజీఆర్. నియోజకవర్గంలో సీనియర్ అయిన కలమట వెంకటరమణను కాదని టికెట్ సాధించారు. పార్టీ అండతో ఘన విజయం సాధించారు. ఇక అంతే, ఎమ్మెల్యేగా గెలిచాక ఎంజీఆర్ సారు వారు సీనియర్లను పక్కన పెట్టేశారట. నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలకు తెరలేపారట. తనను పట్టించుకోవడం లేదని, విలువ కూడా ఇవ్వడం లేదని కార్యకర్తలు వాపోతున్నారట. దీంతో ఆయన తీరు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందట. చివరికి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారట. శ్రీకాకుళం జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం ఇటీవలే జరిపిన సమీక్ష సందర్భంగా తనను కలిసిన మామిడి గోవిందరావుకు ఫుల్ గా క్లాస్ పీకారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయట. మరోసారి ఇలాగే వ్యవహరిస్తే ఊరుకునేదే లేదనే స్థాయిలో వార్నింగ్ కూడా ఇచ్చారని టాక్. జిల్లా నుంచి మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలందరిపై సీఎం మండిపడ్డారని సమాచారం. ఇలా వ్యవహరిస్తే ఎలా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. మరీ ముఖ్యంగా పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు తీరును తీవ్రంగా తప్పుపట్టారని సమాచారం. ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోందో నాకు తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారట. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో సీనియర్లను కాదని చాలా మంది కొత్త వారికి టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. అధినేత నిర్ణయం మేరకు సీట్లు త్యాగం చేసిన వారికి తగిన గుర్తింపు ఉండే పదవులు ఇస్తామని హామీ ఇచ్చారట. అయితే కలమట విషయంలో ఇప్పటికీ ఆ హామీలు అమలు కాలేదట. ఇదే అలసుగా తీసుకొని కలమట్నే కాదు మిగతా సీనియర్లను కూడా ఎంజీఆర్ ఏమాత్రం లెక్క చేయడం లేదనే టాక్ నడుస్తోంది. ఆయన అధికారులపై కూడా నోరు పారేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయట. దీనికి తోడు నియోజకవర్గంలో ఇసుక అక్రమాలు, గ్రానైట్ క్వారీలు, ట్రావెల్స్ నుంచి ఎమ్మెల్యే వసూళ్ల వ్యవహారాలు వంటి ఆరోపణలు సీఎం దృష్టికి వెళ్లాయట. ఈ విషయం తెలుసుకున్న అధినేత చంద్రబాబు ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. ఆ మధ్య జరిగిన భేటీలో ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం, పార్టీకి ఇబ్బంది కలిగేలా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదన్నారట ముఖ్యమంత్రి. మొత్తానికి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వ్యవహారం తెలుగుదేశం పార్టీ నేతలకు తలనొప్పిగా మారిందనే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యమంత్రి క్లాస్ తో అయినా సరే ఎంజీఆర్ తన తీరును మార్చుకుంటారా లేదా అని నియోజకవర్గంలో చర్చ జరుగుతోందట.